హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య. ఈరోజు మేమైతే విజయవాడలోని అంబేద్కర్ స్టాట్యూ విగ్రహం దగ్గరకు వచ్చాము. అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. ఇక్కడంతా ఫస్ట్ ఎంట్రన్స్లో బైక్ పార్కింగ్ ఉంది, అటు సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఇచ్చారు. లోపలికి మాత్రం వాటర్ బాటిల్స్, ఫుడ్ ఏమీ అలౌ చేయట్లేదు. లోపలంతా పచ్చటి గార్డెన్స్, చెట్లు చూడటానికి చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ముందు వెనక మొత్తం చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ పెట్టారండి. ఎక్కడ చూసినా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ నుంచి మనం సైడ్ లోపలికి వస్తుంటే అంబేద్కర్కి సంబంధించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ లాంటివి పెద్ద పెద్దవి పెట్టి చూపిస్తూ ఉంటారు. దానికి ఇంకొంచెం లోపలికి వస్తే అంబేద్కర్ స్టాట్యూ చుట్టూ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మధ్యలో స్టాట్యూ ఉంది. అక్కడి నుంచి అంబేద్కర్ స్టాట్యూ కింద కరెక్ట్గా మనకి కింద స్టాట్యూలో కింద వచ్చే స్పేస్లో మ్యూజియం ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ఆయన జీవిత చరిత్ర, బాల్యం నుంచి ఎలా ఎదిగారు ఏంటి అన్నీ రాసి పెట్టారు. ఫోటోగ్రాఫ్స్తో సహా చూపించారు. ఇటు పక్కన చూపిస్తున్నది ఆయన బాల్యం, వాళ్ళ అమ్మ నాన్న. ఈ ఫోటోల్లో ఉన్నది వాళ్ళ అన్నయ్యలు, అక్కలు, బ్రదర్స్ అన్నమాట. A to Z అంబేద్కర్కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మనకి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కానీ, పిక్చర్స్ ద్వారా కానీ మొత్తం పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చూపించారు. పిల్లలకి చూడటానికి బాగుంటుంది. వన్ టైం విజిట్. ఫన్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు, కానీ ఆయన గురించి తెలుసుకోవటానికి ఆయన ఎంత గొప్పవారు, మన రాష్ట్రానికి, మన దేశానికి చేసిన త్యాగాల గురించి, ఆయన చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి, రాజ్యాంగానికి ఆయన మనకు తెచ్చిపెట్టిన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కటి పిక్చర్స్ ద్వారా చాలా బాగా ఎలివేట్ చేశారు. చూడటానికి చాలా బాగుంది. అంబేద్కర్ లోకానికి వచ్చామా అన్నట్లుగా అనిపించింది. ఇక్కడ రియల్గా అంబేద్కర్ కూర్చుని చదువుకుంటున్నట్లుగా ఒక స్టాట్యూ పెట్టారండి. చూడటానికి చాలా రియలిస్టిక్గా అనిపించింది. పిల్లలైతే చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ చెట్టు కింద అంబేద్కర్ కూర్చున్నట్టుగా ఒక విగ్రహం పెట్టారు. ఇది ఏంటి అనేది నాకు అంత బాగా అర్థం కాలేదు. కనీసం చదివి తెలుసుకుందామన్నా కూడా క్రౌడ్ వల్ల అస్సలు వీలు పడలేదు. జస్ట్ చూసి వచ్చేసామంతే. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవన్నీ కాన్ఫరెన్సెస్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా, ప్రొజెక్టర్ ద్వారా ప్లే చేస్తున్నారు మనకి. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక అసెంబ్లీ హాల్ లాగా పెట్టి దానిలో నెహ్రూజీ, మదర్ తెరెసా, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నట్లుగా వ్యాక్స్తో తయారు చేసిన బొమ్మలు పెట్టారు. కానీ చూడటానికి రియల్గా వాళ్ళు వచ్చి మన ముందు నుంచున్నారా అన్నట్లే ఉన్నాయి. ట్రయాంగులర్ షేప్తో పిల్లర్స్ని పెట్టి వాటిల్లో స్లైడ్స్ ద్వారా అంబేద్కర్కి సంబంధించిన చరిత్రని వీటిలో డిస్ప్లే చేశారు.
స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి, అంబేద్కర్కి సంబంధించిన చరిత్రని ఫోటో ఫ్రేమ్స్ లాగా పెద్ద పెద్దవి పెట్టి చూపించారని. ఈ బయట రౌండ్ అంతా ఆ ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి, లోపలంతా ఆయన రియల్ పిక్చర్స్ వస్తాయి. క్లైమేట్ చాలా చల్లగా ఉండడంతో ఆ గార్డెన్లో మా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. లోపల ఫుడ్ కానీ వాటర్ కానీ అలౌ చేయకపోవడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాము. పిల్లలు ఆకలి అనడంతో త్వరగానే ఒక 1 అవర్లో బయటకు వచ్చేసాము. కానీ పీస్ఫుల్గా ఉండి మైండ్ రిలాక్సేషన్ కోసం ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఫైనల్గా అవర్ 125 feet విగ్రహం, అవర్ అంబేద్కర్ స్టాట్యూ. ఫైనల్గా కాసేపు ఆ గార్డెన్లో టైం స్పెండ్ చేసి పిల్లలతో మేము కొన్ని పిక్స్ దిగాము. టైం చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేశాము. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.